తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ తీసుకున్న పలు నిర్ణయాలు, అందులోనూ ముఖ్యంగా విద్యుత్ శాఖకు సంబంధించి తీసుకున్న పలు నిర్ణయాలపై మాజీ హైకోర్టు చీఫ్ జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలో ఒక కమిషన్ను వేసింది. ఆ కమిషను ఈ మొత్తం వ్యవహారంపై విచారణ కొనసాగిస్తూ ఆ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కూడా విచారణకు హాజరు కావాలని సమన్లను జారీ చేసింది, నోటీసులను పంపించింది. ఈ నోటీసులపై కేసీఆర్ స్పందిస్తూ జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ పూర్తిగా పక్షపాతంతో వ్యవహరిస్తుందని, విద్యుత్ రంగానికి సంబంధించిన అంశాలపై ఇలాంటి కమిషన్లకు చర్చించే విచారణ జరిపే అర్హత లేదని, అటువంటి అర్హత కేవలం ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్కు, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అపిలేట్కు మాత్రమే ఉందని కేసీఆర్ వాదిస్తూ తాను విచారణకు హాజరు కానని కమిషన్కు లేఖ రాశారు. అంతేకాకుండా తనను విచారణకు రమ్మని, తన మాటలు వినకుండా, తన వాదనను వినకుండా జస్టిస్ నరసింహారెడ్డి విలేకరుల సమావేశంలో తానేదో తప్పు చేసినట్లు మాట్లాడడం ఒక రకంగా ఆయనలోని పక్షపాతాన్ని చూపిస్తోందని, ఇటువంటి పక్షపాత వైఖరితో ఉన్న కమిషన్తో తనకు న్యాయం జరగదని, ఈ కమిషన్ను రద్దు చేయాలని, ఈ కమిషన్ ఇచ్చిన నోటీసులను రద్దు చేయాలని కోరుతూ ఆయన హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఈ మొత్తం వ్యవహారాన్ని పరిశీలిస్తే ఇందులో 2-3 ప్రధాన అంశాలు జస్టిస్ నరసింహారెడ్డి గట్టిగా విచారణ జరుపుతున్నారు. ఒకటి, ఛత్తీస్గఢ్ నుంచి అధిక ధరకు విద్యుత్ను కొనుగోలు చేయడం. 2, పాత సాంకేతిక పరిజ్ఞానంతో BHEL చెప్పినట్లు నల్గొండ జిల్లాలో విద్యుత్ కేంద్రాన్ని నిర్మించాలని చూడడం, ఆ విద్యుత్ కేంద్రం కూడా కనీసం 10 ఏళ్ల పాటు ఆలస్యం కావడం ఈరోజు కమిషన్ విచారణలో ఉన్న ముఖ్యాంశాలు. వీటికి కేసీఆర్ నాటి ప్రభుత్వం లేదా ప్రభుత్వంలోని అధికారులు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే అధికారులు మాత్రం ఈ నిర్ణయాలన్నీ నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగానే జరిగాయని స్పష్టం చేయడంతో ఇక కమిషన్ నాటి విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డికి, నాటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు సమాధానం ఇవ్వకుండా కె చంద్రశేఖరరావు హైకోర్టును ఆశ్రయించారు. అయిన తర్వాత కూడా నరసింహారెడ్డి కమిషన్ మరోమారు కేసీఆర్కు, జగదీష్ రెడ్డికి నోటీసులను ఇస్తూ తమ విచారణకు హాజరు కావాలని, ఒకవేళ స్వయంగా వచ్చి సమాధానాలు ఇస్తానంటే అందుకు తగిన ఏర్పాట్లు చేస్తామని మరోమారు పేర్కొంది. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రానికి నిరంతరాయంగా విద్యుత్ ఇవ్వడంలో, విద్యుత్ లోటుతో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కొరత లేకుండా చూడడానికి కేసీఆర్ చేసిన పలు ప్రయోగాలు విజయవంతమయ్యాయని చెప్పవచ్చు. అయితే ఈ ప్రక్రియలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలే ఈరోజు వివాదాస్పదమవుతున్నాయి. ఆ నిర్ణయాలే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆరోపణలకు మూల కారణమవుతున్నాయి. ఆ నిర్ణయాలపైనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ జ్యుడిషియల్ విచారణకు ఆదేశించింది. అయితే కేసీఆర్ తన 10 ఏళ్ల కాలంలో తెలంగాణలో కరెంటు కష్టాలు రాకుండా చూసుకున్నారనేది మాత్రం వాస్తవం. దానికోసం ఆయన ఏమైనా చేయడానికి సిద్ధమయ్యారు, చేశారు కూడా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి వచ్చిన తర్వాత కొంతమేర కరెంటు ఇబ్బందులు అక్కడక్కడ తలెత్తుతున్నాయనడంలో సందేహం లేదు. ఈ క్రమంలో తెలంగాణకు నిరంతరాయం విద్యుత్ అందించడానికి కేసీఆర్ చేసిన పలు ప్రయత్నాలలోని, నిర్ణయాల్లోని లోపాలు ఈరోజు బహిర్గతమవుతున్నాయి. ఆ లోపాలపై పూర్తి స్థాయిలో నిష్పక్షపాతంగా విచారణ జరగాల్సి ఉంటుంది. అలా కాకుండా పక్షపాతంతో విచారిస్తే అది కేసీఆర్కే వరంగా మారే అవకాశం ఉంది. దీన్నే ఈరోజు కేసీఆర్ గట్టిగా పోరాడాలని
నిర్ణయం తీసుకోవడానికి వెనక కారణంగా బలంగా పేర్కొంటున్నారు. అందుకనే ఆయన దీనిపై న్యాయ విచారణకు కూడా సిద్ధమయ్యారు. ఈ మొత్తం వ్యవహారం ఈరోజు హైకోర్టులో విచారణ సాగనుంది. ఆ విచారణ తర్వాత మాత్రమే ఈ మొత్తం ఆరోపణలలో నిజమెంత, అబద్ధం ఎంత, కేసీఆర్ ఎంత నిజాయితీగా కరెంట్ అందించడానికి పనిచేశారు, అందులో అవినీతి జరిగిందా అన్న విషయాలు ఖచ్చితంగా తేలనున్నాయి.